డే ఎకనామీకే దిక్కులేదు. నైట్ ఎకనామీ, అది కూడా కూరగాయలు అమ్ముకోవడము అలాంటివి చెప్తున్నారు. ఆయన ఓటేసి మరి గెలిపించాము. మేము 10 మందిని ఇన్స్పైర్ చేశాము. ఎప్పుడూ ఈయన రాలేదు, ఇప్పటి వరకు ఈయన బీఆర్ఎస్ చూసాం కదా, నెక్స్ట్ ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి మేము మా గోయి మేమే తవ్వుకున్నట్టుగా మేము ఆయనకి అవకాశం ఇచ్చి 10 మందిని ఇన్స్పైర్ చేసి మరీ ఇచ్చాము. ఒక మీటింగ్లో ఎక్కడ మాట్లాడుతున్నారు ఆయన, పెద్దల ఇల్లు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఓటేస్తే మేము గెలవలేదు, బస్తీ వాళ్ళు ఓటేస్తే గెలిచారు అని అంటున్నారు. బస్తీ వాళ్ళు ఓటేశారు, గెలిపించారు. మరి బస్తీ వాళ్ళని ఏమన్నా వదిలేశారా? మొన్న వెలుగుమట్లో ఏం జరిగిందండి? మరి బస్తీ వాళ్ళే కదా పాపం వాళ్ళు. అంత పేదల మీద ఆయన నిరాకృతంగా అసలు అట్లా వెళ్ళి వాళ్ళని అట్లా చేయడం ఎంత పద్ధతిగా ఉందా అసలు ఏమన్నా? మరి మా గోడు ఎవరికి వినిపించుకోవాలి? ఆయన సీఎం గారు కాబట్టి, ఆయన అందరి సమస్యలు తీర్చేవాడి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు అధికారం చెలాయిస్తే రేపొద్దున ఆయన అధికారం దించే అధికారం కూడా మాకు కూడా ఉంటుంది. మమ్మల్ని జీరో వాల్యూ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, మమ్మల్ని డీమోటివేట్ చేయడానికి ఏదో ఒకటి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అధికారం ఉంది కదా అని. అలా అని మేమేమి డిమోటివేట్ అయిపోయి మా మాటలకు కాదు, మా ప్రాపర్టీస్ కాదు, అన్నిటికీ వాల్యూనే ఉంది. ఆయన మాటలకే జీరో వాల్యూ లేదు. ఆయన మేనిఫెస్టోలో ఉన్న ఒక్కదానికైనా ఆయన హామీ నెరవేర్చలేదు. అలాంటిది ఆయన ఏదో నేను కంపెన్సేషన్ ఇచ్చేస్తాను అంటే ప్రభుత్వం ఎలా నమ్ముతుంది? మేము ఎలా నమ్మాలి ఆయన్ని? మేము ఆయన మీద అసలు నమ్మకత్వం లేదు. అందుట్లో ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2.5 years ఉంది. 2 years అనుకోండి. ఇంకా తర్వాత ఈ 2 yearsలో ఆయన ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ చేయలేరు. అప్పుడు మేము ఈ ప్రభుత్వానికి కాకుండా అటు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి చెప్పకుండా మా ఇల్లు పోతాయి కదండి. అందుకే మేము ఎక్కడ ఇవ్వాలని మేమైతే అనుకోవట్లేదు. మా ఇల్లు మాకు కావాలి. మాకు ఉంది ఒక్కటే ఇల్లు. మాకు మొత్తం రూపాయి కూడబెట్టుకొని మేము కొనుక్కున్న ఒక సొంత ఇంటి కళ. అది మాకు ఉన్నది ఒకటే ఇల్లు కాబట్టి మేమైతే ఇవ్వాలనుకోవట్లేదు. రిచ్ పీపుల్ కాదండి, ఇక్కడ ఉండేది రిచ్ పీపుల్ కాదండి, సామాన్య ప్రజలే ఉంటున్నారు. అటు పేద కాదు, ఇటు ధనిక కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఏదైనా కష్టం వస్తే మునిగిపోతాం, ఏదన్నా సంతోషం వస్తే ఎగరలేము, అలాంటి పరిస్థితులు అనమాట మాకు. సో మా కష్టాలు మిడిల్ క్లాస్ వరకు పరిమితం అయ్యా కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు, ధనికంగా ఉండటానికి అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మా ఇల్లు మాకున్నది ఒకటే కళ. ఈ ఈఎంఐస్ తిరగడానికి మాకు లైఫ్ సరిపోతుంది. సో మీ లోకల్ ఎమ్మెల్యే, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? సమాధానం ఏం చెప్తున్నారు? అడిగారా లోకల్ ఎమ్మెల్యే? ఏం చెప్తారండి, మేము ఎంతో కొంత ఇస్తాము, మేము అప్పుడు మీరు వేరే ప్లేస్కి అలొకేట్ చేస్తాము అని చెప్తున్నారు. అది జస్ట్ మాటల్లో ఉంది కానీ ఎక్కడ ఏది రాతపూర్వకంగా లేదు. మేము ప్రభుత్వాన్ని మేమేమి నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకనే మేము ఏమి అట్లాంటి గాల్లో మాటలు నమ్మే పరిస్థితుల్లో లేదు. సో మళ్ళీ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాని సమస్య ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఎందుకు వచ్చింది ఈ సమస్య? కేసీఆర్ గారు ఎవరి ఇల్లు కూల్చలేదు కదండి. ఆయన పని మొన్న నాగల్ వరకు మేమందరం బస్సు వేసుకొని వెళ్ళి మరీ చూసొచ్చాం. ఆ మూసి వెంట ఎలా చేశారు ఆయన వర్క్ అని మొత్తం వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగా నీట్గా చేశారంటే, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఎక్సర్సైజ్ ఐటమ్స్, ముసలి చేసుకోవడానికి ఎస్టీపీస్ ఎంత బాగా నీట్గా ఉందో. మొన్న అసెంబ్లీలో ఎవరో మాట్లాడుతున్నారు అది ఎప్పుడో కొట్టుకుపోయిందంట. అంటే అన్ని ఫ్లడ్స్ వచ్చేసినాయా? అంత పెద్ద ఫ్లడ్ వచ్చిందా? రాలేదు. కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి. ప్రజల్లోకి ఇలాంటి మాటలు తీసుకెళ్ళినందువల్ల వాళ్ళు నమ్మేస్తారు అన్నవి ముందుకెళ్తున్నాయి. అందుకని ప్రజలకి నేను కూడా ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఇది కనుక స్టార్ట్ చేస్తే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ ఆయన స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళందరికీ నేను ఒక పిలుపిస్తున్నాను, మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డెమాలిషన్. ఒక్క డెమాలిషన్ కూడా జరగకుండా మూసీ బ్యూటిఫికేషన్ చేయొచ్చు. అలాంటి ప్రాతిపదికన అలాంటి డిజైన్తో రావాలని నేను రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నాను కదా. ఇక్కడ 500 ఫ్యామిలీలు ఉన్నాయి కదండి. మేమందరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఉద్యోగాలు చేసుకునేవాడమే. ఇంతకు ముందు ఈ ఇల్లు కొనక ముందు మేము బిలో మిడిల్ క్లాస్ అనుకోండి, ఓకే. ఇల్లు కొనిన తర్వాత మేము నిశ్చింతగా గుడిని మేము చేసుకొని పాడుకుంటున్నాం. ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు వచ్చింది, సంతోషంగా ఉంది. మన తర్వాత మన పిల్లలు అనుభవిస్తారు దీన్ని. కొంత ఆస్తి అయితే సంపాదించుకున్నాం కదా అని ఈయన వచ్చేసి నేను పడేసి దీనికి ఇక్కడ నైట్ బజార్లో పెడతానో, లేకపోతే స్టార్ హోటల్స్ కడతానో, లేకపోతే హై రైజ్ బిల్డింగ్స్ కడతానంటే ఈ 500 ఫ్యామిలీస్లో ఉన్న పేర్స్ ఎవరైతే ఉన్నారో 1000 మంది మేమందరం ఉద్యోగాలు చేసుకోవాలన్నా, ఇళ్ళు ఎత్తుక్కోవాలన్నా, రోడ్డు మీద పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవాలన్నా మా పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించాలా, మా ఉద్యోగాల గురించి ఆలోచించాలా, ఇంటి గురించి ఆలోచించాలా? లేకుంటే కనుక ఇవన్నీ వదిలిపడేసి ఆయన నైట్ బజార్ పెడతాన్నారే, ఆడ కూర్చొని మేము కూడా కూరగాయలు అమ్ముకోవాలన్నా? చెప్పండి.
ఎకానమీ పెంచుతానంటున్నారు కదా, దీన్ని దిగజార్చడం అంటారండి. అది ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నారంటే దించడమే కదా, అది పెంచడం కాదు కదా. బస్తీ వాళ్ళే ఓట్లేస్తే గెలవరండి ఎవరు. అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే గెలుస్తారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళలో ఏమన్నా 100 మందిలో 10 మంది వేస్తారేమో, కానీ మాలాంటి వాళ్ళందరూ మేము బతికున్నామని చెప్పడం కోసమైనా మేము ఓట్లు వేస్తాం. ఆయన ఏదో బస్తీ వాళ్ళు లేకపోతే కనుక వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇస్తేనో, ఒక సీసా ఇస్తేనో, లేకపోతే ఒక బిర్యానీ పొట్లం ఇస్తేనో వేస్తారు అనుకుంటున్నారు కదా. మాకు అవేమి ఇవ్వరు వాళ్ళు, కానీ మేము వేస్తాం. ఎందుకంటే మేము ఉన్నాము, మాకు కావాల్సిన వాళ్ళని మేము ఎన్నుకోవాలి. మాకేమైనా మంచి చేస్తారేమో వీళ్ళని మేము ఎన్నుకుంటాం. ఆయన భ్రమపడుతున్నట్టున్నారు మేము వేయమని, కానీ మేమందరం వేస్తేనే ఆయన కూర్చున్నాడు అక్కడ. మేము ఏంటంటే మేము ట్యాక్స్ కడుతున్నాము, ఆయన రైతులకు చేస్తాను అది అన్నప్పుడు పర్వాలేదు. ఎందుకంటే మనం ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి కనీసం వాళ్ళకన్నా మంచి జరుగుతుంది కదా. ఈయన వస్తే ఏదో చేస్తాను, ఆయన 10,000 ఇచ్చాను, నేను 15,000 ఇస్తాను అన్నాడండి. ముఖ్యంగా చెప్తున్నాను కదా, రైతుల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళు బాగుపడరు. కేసీఆర్ కనీసం 10,000 అన్నా ఇచ్చాడండి. ఈయన 2.5 సంవత్సరాలు అయితే ఒకసారి ఇచ్చారంట. అది కూడా ఎలా ఇస్తున్నారు తెలుసా, ఎకరం ఉన్న వాళ్ళకి. అంటే ఎకరం ఉంటేనే రైతా, 5 ఎకరాలు ఉంటే కూడా ఇవాళ రేపు తినడానికి ఉండట్లేదు వాళ్ళకి. వాళ్ళని చూడాలి కదా, రైతే కదా రాజ్యం. మన ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు జీతం అనుకోండి సపోజ్, మీకు 1 కోటి రూపాయల జీతం అయినా డబ్బులు తినలేక తినాల్సింది అన్నమేగా. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, రైతు పండిస్తేనేగా వచ్చేది. రైతులు బాగుంటేనేగా మనం బాగుండేది. అందుకని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రైతులను చూడమనండి. నిరుద్యోగ యువత అండి, పిల్లలు ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు ఉద్యోగాలు లేకుండా. చదువుకొని అందరు ఇంజనీర్లు అయిపోయి ఉద్యోగాలు డాక్టర్లు చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే బర్డెన్ అవుతుంది పేరెంట్స్కి. ఇంత చదువు చదివించి అప్పులు చేసి చదివిస్తే కూడా అయ్యో మేమే హెల్ప్ చేయలేకపోతున్నామే పేరెంట్స్కి, ఇంకా మాదొక బర్డెన్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి చచ్చిపోతున్నారు వాళ్ళు. సో యువతకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఇంకొకటి డెవలప్మెంట్, నేను ఏదో చేస్తా అంటున్నారు కదా, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తా అంటున్నారు కదా. ఈ గోదావరి నీళ్ళు మూసీలో పోసి, మూసీనేదో నేను ప్రక్షాళన చేస్తా అది చేస్తా అంటే, ఈ మూసీని ప్రక్షాళన చేయాలనేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచి మొదలుపెట్టి దీంట్లో మురుగునీళ్ళు రాకుండా, కంపెనీలో నుంచి వచ్చే వ్యర్థాలన్నీ దీంట్లో కలవకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ తీసుకొచ్చిన తర్వాత మూసీలో గోదావరి నీళ్ళు పోయక్కర్లేదండి. వచ్చే వర్షం నీళ్ళను యాక్చువల్గా పుట్టిన దగ్గర నుంచి వచ్చే నీళ్ళు ఇవే సరిపోతాయి. బ్రహ్మాండంగా ఉంటుంది మూసి. ఆ మాత్రం సుందరీకరణ చేస్తే చాలు, ఆ మాత్రం శుద్ధి చేస్తే చాలు. ఎంపీఆర్ని వదులుకోవడానికైతే మేము సిద్ధంగా లేమండి. ఇది మా కష్టార్జితం, మేము కష్టపడి సంపాదించుకున్నది. ఇక్కడంతా మేమేమి కోట్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి సంపాదించుకున్నది కాదు. మొగుడు పిల్లలు ఇద్దరమే, ప్రతి ఇంట్లో కూడా ఇద్దరం ఉద్యోగాలు చేసి కష్టపడి పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఏర్పరచుకొని, అమ్మయ్య మనకు ఒక ఇల్లు వచ్చిందని ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఇప్పటిదాకా. ఈ నెల రోజుల నుంచి మాకు నిద్ర లేదు, తిండి లేదు, ఏమి లేదు. అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే ఇల్లు వదులుకోవడానికి అయితే మేము ఎవరం సిద్ధంగా లేము. మా ఇల్లు మాకు ఉండాల్సిందే. డే ఎకనామీకే దిక్కులేదు, నైట్ ఎకనామీ, అది కూడా కూరగాయలు అమ్ముకోవడము అలాంటివి చెప్తున్నారు ఆయన. అది ప్రాపర్ ఎకనామీనా చెప్పండి. ఒకవేళ ఇక్కడ వస్తే నైట్ వాచ్మెన్స్ జాబ్స్ తప్ప ఏముండవు. కూరగాయ ఆయన పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి కూరగాయలు అమ్ముకోవడానికండి ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావచ్చు కదా. అలాంటి ప్రాజెక్ట్స్కి అయితే చాలా వేలాది మందికి జాబ్స్ వస్తాయి, వేలాది మందికి ఏదన్నా ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ హైరైజ్ బిల్డింగ్స్ కట్టడం వల్ల, గాంధీ విగ్రహం కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? దానిలో ఆయనకి సొంత లాభం ఉంది కాబట్టి ఆయన ఇంకా వేరే దారి లేదు, ఆయనకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి ఇంక ముందుకు వెళ్ళాలనుకుంటే ఇలా బలవంతంగా వెళ్ళడమే. అలా చేస్తున్నారు అన్నమాట. సీఎంగా వస్తే ప్రాజెక్ట్స్ అవి కడతా ఉంటారు, ప్లానింగ్స్ చేస్తారు. ఈయన వచ్చినప్పటి నుంచి పూజ చేయడం మొదలు పెట్టుకుని హైదరాబాద్ చెప్పుకొని ఇలా. సో ఎట్లా చూస్తారండి పూజ చేయడము, పేదల ఇల్లు కూర్చోడం ఎట్లా చూస్తారు? అంతే, బడాబాబులు ఇల్లు జోలికి వెళ్ళలేరు కదా, అందుకని పేదలైతే మాట్లాడలేరు. పోలీసులు పెట్టచ్చు. ఆయన అనుకుంటున్నారు ప్రజాపాలన, నా పరిపాలన శాంతియుతంగా జరుగుతుంది అనుకుంటున్నారు. ఆయన గద్దె దిగి చూస్తే తెలుస్తుంది ఎంత శాంతియుతంగా ఉంది, ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు అనేది ఆయన గద్దె దిగితే తెలుస్తుంది. ఆయన కొంచెం అన్నా వచ్చి చూడాలి. ఆయన మా గోడలు విన్నవించుకుంటున్నాము మేము, ఆయనకి వినపడాలని మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను.